ఏదైతే యూరియా పంపకం మీద ప్రతినిత్యం కూడా నెల్లూరు రూరల్ మండలంలో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా దీని మీద ప్రతిరోజు కూడా అందరితో మానిటరింగ్ చేస్తున్నాం. అన్ని దగ్గరలు కూడా తిరుగుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఆమంచర్ల గ్రామంలో యూరియా పంపిణీపై ఇక్కడికి రావడం జరిగింది. నిన్నటి రోజున కూడా అటు సౌత్ మోపూర్లో కానీ పాత వెల్లంటిలో కూడా చెప్పడం జరిగింది. మరొకసారి అదే మాట చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందించడం జరుగుతుంది. ఎటువంటి అపోహలు వద్దు, ఎటువంటి వదంతులు నమ్మవద్దు. మరొకసారి స్పష్టం చేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అది ఎవరైనా కానీ, అటు పట్టాదారునైనా అనుభవదారుడైనా ఇంకితరితర పొలాల్లో వేసినా కూడా ప్రతి ఒక్కరికి కూడా యూరియా అందించడం జరుగుతుంది. దీనిపైన మీకేదన్నా ఎటువంటి ఇబ్బందులు ఎక్కడైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఎడల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అన్ని రైతు భరోసా కేంద్రాల్లో, అన్ని సొసైటీల్లో ఇప్పటికే యూరియా స్టాక్ ఉంది. రైతులు స్వచ్ఛందంగా ఎవరైనా రైతులు వచ్చి దానికి సంబంధించిన ఏదైతే కార్డులు ఇచ్చారో కార్డులు చూపించి, అదేవిధంగా ఇతర పొలాల్లో పట్టాదారు అనుభవదారు కాకుండా ఉన్నా కూడా వారికి కూడా యూరియా అందిస్తారు. ఎవరి మాటలు నమ్మవద్దు అని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరూ కూడా స్పష్టం చేస్తున్నాం. దీని మీద ప్రతిరోజు కూడా నిరంతరం కూడా మా పార్టీకి సంబంధించిన కూటమి నాయకులు కానీ, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నిత్యం కూడా ప్రతి గ్రామంలో కూడా సందర్శిస్తున్నారు. ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి నేను కూడా ప్రతిరోజు కూడా నిత్యం తిరుగుతున్నా. రేపటి రోజున కలువలపాలెం మాద్రాజు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. అందరికీ ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించడం జరుగుతుందని మరొకసారి స్పష్టం.